అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కలర్స్ ప్రైవేట్ పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. సదాశివపేట పట్టణంలోని కలర్స్ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలోని గదులను తనిఖీ చేయగా అధిక సంఖ్యలో పుస్తకాలు కనిపించాయి. దీనిపై పాఠశాల యాజమాన్యం సరైన సమాధానం చెప్పకపోవడంతో పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు. నిబంధనలను విరుద్ధంగా ఎవరైనా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నశించాలి కలర్ స్కూల్ యాజమాన్యం మొండి వైఖరి. నశించాలి తగ్గించాలి కలర్ స్కూల్ అక్రమంగా వసూలు చేస్తున్న ఫీజులను. తగ్గించాలి కలర్ స్కూల్ అక్రమంగా వసూలు చేస్తున్న ఫీజులను. నశించాలి కలర్ స్కూల్ యాజమాన్యం మొండి వైఖరి. నశించాలి We want జస్టిస్. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యా సంఘాల ఆధ్వర్యంలో కలర్ స్కూల్లో అక్రమంగా ఏవైతే బుక్స్, నోట్ బుక్స్, పెన్నులు ఏవైతే అమ్ముతున్నారో వాటిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఎంఈఓకు అంజయ్య సార్ కూడా సమాచారం ఇస్తే ఆయన సంబంధం లేనట్టు మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా ఈ కలర్ స్కూల్ యాజమాన్యం గేట్ బయటనే కూర్చుంటాం. ఆయన 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 వచ్చిన దాకా ఇక్కడ జరిగేది ప్రసక్తే లేదు. ఈరోజు సదాశివపేటలో అన్ని స్కూళ్ళల్లో కూడా మార్కెట్ కన్నా 30% రేట్లు అధికంగా ఈరోజు విద్యార్థులకు బలవంతంగా అంటగడుతున్నారు. ఒకవైపు ఫీజులు, మరొకవైపు బుక్స్, డ్రెస్ రూపంలో కూడా ఈరోజు విద్యార్థులను దోచుకుంటున్నారు. మన విద్యా అధికారులు, ప్రభుత్వము ఈ ప్రైవేట్ పాఠశాలతో కుమ్ముకైందని చెప్పి మనకు చూస్తే కనిపిస్తుంది. కనీసం ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. మోనపే స్కూల్లో బుక్లను కూడా సీజ్ చేయించడం జరిగింది. వాటిపైన కూడా ఎంఈఓ స్పందన చేశాడు. ఎంఈఓ ఈ ప్రైవేట్ స్కూళ్ళతో కూడా లింకప్ అయిందా, లేకపోతే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఎంఈఓ మన పార్ట్నర్ ఉన్నా అని ఈరోజు మాకు డౌట్ వస్తున్నది. ఎంఈఓ కనుక స్పందించకపోతే, రాకపోతే మేమే ప్రత్యక్షంగా స్కూల్ను వలగొట్టి ఆ బుక్లను మొత్తం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కానీ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మస్తు ఈ 10th క్లాస్ ఉన్నది భారం పిల్లలకు మొత్తం అన్నీ ఉన్నాయి. అది కూడా అంతే. మేడంకి రిపోర్ట్ ఇస్తా, ఏం చేస్తారు నా పరిధిలో ఉండదు. పోతాం మేడం దగ్గర పోతాం సార్. మేడం దగ్గర కూడా కూర్చుంటాం. గతంలో కూడా ఇక్కడనే చూపించినాము. సార్ తీస్తాను. ఈ సదాశివపేట మండలంలో ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎలాంటి మెటీరియల్ కూడా, స్టడీ మెటీరియల్ కానీ, గైడ్లు కానీ, నోట్బుక్స్ కానీ, బెల్టులు, తర్వాత షూ, ఎలాంటి మెటీరియల్ కూడా అమ్మడానికి వీల్లేదు. ప్రైవేటు స్కూల్ అంటే ఓన్లీ వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఇవి వ్యాపార సంస్థలు కావు. కాబట్టి ఎక్కడైనా కానీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సీల్ చేసి మన సంగారెడ్డి జిల్లా డిఓ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఇలాంటి వ్యాపారం చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉందో ఖచ్చితంగా తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా అమ్మద్దు. తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటిదంటే అన్నెసెసరీగా ఈ సీసీ పద్ధతి లోపల అసలు స్టడీ మెటీరియల్ అవసరమే లేదు. కానీ తల్లిదండ్రులు మరి తెలియక మెటీరియల్ కొంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ సీసీ పద్ధతి లోపల స్టడీ మెటీరియల్ కానీ, గైడ్లు కానీ కొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నోట్బుక్స్ కూడా మీకు నచ్చిన స్థలాల్లో కొనండి, తక్కువ ధరలకు. పాఠశాలలో కూడా ఎక్కడ కూడా మెటీరియల్ కొనొద్దు. అమ్మినా కొన్నా కూడా అది తప్పే. కాబట్టి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. తర్వాత ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఎవ్వరు కూడా వాళ్ళ పాఠశాల ఆవరణలో ఎక్కడ కూడా పుస్తకాలు, ఎలాంటి మెటీరియల్ అమ్మరు.